నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కుటుంబ కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. మన దగ్గర నార్మల్ ఇలినాయ్స్లో జరగబోయే నార్మల్ హాంటెడ్ ట్రైల్ ఫ్యామిలీ ఈవెంట్ 2025 గురించిన కొన్ని వివరాలున్నాయి. అవును. చుట్టానికి మామూలు ఈవెంట్ లాగే కనిపిస్తోంది కానీ ఇందులో కొన్ని విషయాలు కొంచెం లోతుగా పరిశీలించాల్సినవిగా అనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆ వివరాల్లోకి వెళ్దాం. అసలు దీని ప్రత్యేకత ఏంటా చూద్దాం. ఆసక్తికరంగా ఉంది కదా. అదే అంటే ఇది స్పష్టంగా కుటుంబాల కోసం, ముఖ్యంగా చిన్నపిల్లల కోసం డిజైన్ చేసినట్టుంది. అవునవును. ఆ పేర్లోనే వాళ్ళ ఉద్దేశం చాలా క్లియర్గా ఉంది. హాలోవీన్ అంటే మామూలుగా అంటే కొంచెం భయపెట్టేలా ఉంటాయి కదా చాలా ఈవెంట్స్. అవును, జంప్ స్కేర్స్ అవి ఉంటాయి. అటువంటివి లేకుండా ఇక్కడ పేరు పొడే భరోసా ఇస్తున్నారు. ఇది సరదాగానే ఉంటుంది, మరీ భయపడాల్సిన పని లేదు అని. ఇది చాలా మంచి స్ట్రాటజీ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా కుటుంబాలు హాలోవీన్ ఫీల్ కావాలనుకుంటారు, కానీ మరీ అంత భయంకరమైన అనుభవాలు వద్దు అనుకుంటారు పిల్లల కోసం. నిజమే. తేలికపాటి భయాలు, లైటింగ్, కాస్ట్యూమ్స్ ఉంటాయంటున్నారు. అంటే థీమ్ ఉంటుంది, కానీ ఆ భయానక వాతావరణం ఉండదన్నమాట. అదే అందరూ ఎంజాయ్ చేసేలా, హాలోవీన్ని అందరికీ అందుబాటులోకి తేవడం లాంటిది. ఆ భరోసా ముఖ్యం. సరే, ఇక వివరాలు చూస్తే తేదీ ఈ శుక్రవారం అక్టోబర్ 17, 2025. హ్మ్, హ్మ్. టైమేమో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు. వీకెండ్ స్టార్టింగ్లో వర్క్ అవర్స్ తర్వాత. ఫ్యామిలీస్కి వీలుగానే ఉంది. అవును, టైమింగ్ బాగుంది. ప్లేస్ వచ్చి నార్మల్ ఇలినాయ్స్లోని కాన్స్టిట్యూషన్ ట్రైల్. అది బహుశా లోకల్స్కి బాగా తెలిసిన ప్లేస్ అయి ఉంటుంది. ఓపెన్ ఎయిర్లో. అవును, బహిరంగ ప్రదేశం అవడం వల్ల కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే చెప్పండి. ఈ ట్రైల్ స్ట్రాలర్లకు, వీల్చైర్లకు పూర్తిగా అందుబాటులో ఉంటుందని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఓ అవునా, అది మామూలే కదా అనిపిస్తుంది, కానీ చూడండి, ఓపెన్ ట్రైల్స్లో నేల ఎత్తుపల్లాలుగా ఉండొచ్చు, దారులు ఇరుగ్గా ఉండొచ్చు. అవును. అలాంటప్పుడు స్ట్రాలర్తో, వీల్చైర్తో వెళ్లడం కష్టం, కానీ వీళ్ళు పూర్తిగా అందుబాటులో ఉంటుంది అని చెప్తున్నారంటే అంటే దానికోసమేమైనా మార్పులు చేసుంటారా? ఖచ్చితంగా ఆ దారిని లెవెల్ చేసుండొచ్చు, లేదా యాక్సెసబుల్గా ఉన్న సెక్షన్ని మాత్రమే ఈవెంట్ కోసం వాడుతూ ఉండొచ్చు. ఇది చిన్న విషయమే అయినా వాళ్ల ఆలోచన అంటే అందరినీ కలుపుకుపోవాలనే ఇంక్లూజివ్ దృక్పథం కనిపిస్తోంది. నిజమే. కుటుంబ కార్యక్రమం అన్నప్పుడు రకరకాల వయసుల వాళ్ళు, శారీరక సామర్థ్యాలు ఉన్నవాళ్లు ఉంటారు కదా. అవును, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకున్నారన్నమాట. అందరికోసమని నిజంగా చెప్పడానికి ఇది నిదర్శనం. నేను ఆ యాంగిల్లో ఆలోచించలేదు. ఓకే, దానికి తోడు ఉచిత పార్కింగ్, షటిల్ సర్వీస్ కూడా ఉందంటున్నారు. ఇది కూడా పెద్ద విషయమే. అస్సలు చిన్న విషయం కాదు. పెద్ద ఈవెంట్స్కి పార్కింగ్ చాలా పెద్ద సమస్య అవుతుంది కొన్నిసార్లు. అవును, ముఖ్యంగా పిల్లలతో వెళ్ళినప్పుడు. పార్కింగ్ ఎక్కడో దొరికితే అక్కడ్నుంచి నడవడం, అన్నీ మోసుకెళ్లడం. అదే, ఫ్రీ పార్కింగ్, మళ్ళీ అక్కడ్నుంచి షటిల్ సర్వీస్ అంటే వచ్చేవారి సౌకర్యం గురించి బాగా ఆలోచిస్తున్నారనిపిస్తుంది. ఇది కేవలం సౌకర్యం కాదు, మొత్తం ఎక్స్పీరియన్స్ని పాజిటివ్గా మారుస్తుంది. ఈవెంట్ మొదలవకముందే చిరాకు పడకుండా ఉంటారు. కరెక్ట్. చిన్న చిన్నవే అయినా ఇవన్నీ ముఖ్యమే. అవును, విజయవంతమైన కార్యక్రమానికి ఇవే పునాదులు. ఏర్పాట్లు బావున్నాయి. సరే, ఇక డబ్బుల విషయానికి వస్తే ఎంట్రీ ఫీజు $5 నగదు. ఇది చాలా రీజనబుల్గానే ఉంది. ఒక ఫ్యామిలీ మొత్తానికైనా పెద్ద భారం కాదు. కానీ ఇక్కడింకో ట్విస్ట్ ఉంది. ఏంటది? డబ్బాలో ప్యాక్ చేసిన ఆహార పదార్థం డొనేట్ చేస్తే ఎంట్రీ ఫ్రీ అట. ఇది అస్సలు ఊహించలేదు. అవును, ఇది నిజంగా చాలా మంచి ఆలోచన. అసాధారణమైనది కూడా. $5 తక్కువే అయినా కొందరికి అది కూడా ఆలోచించాల్సిన విషయమే కావచ్చు. అవును, ఈ ఫుడ్ డొనేషన్కి బదులు ఫ్రీ ఎంట్రీ అనే ఆప్షన్ వల్ల 2 ఉపయోగాలున్నాయి. ఒకటి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఇది ఈవెంట్కి ఒక సామాజిక కోణాన్నిస్తుంది. సోషల్ యాంగిల్. సోషల్ యాంగిల్ అంటే ఆ ఫుడ్ ఏం చేస్తారు, ఎవరికిస్తారు, ఆ వివరాలున్నాయా? ఈ సోర్స్లో ఆ డీటెయిల్స్ లేవు, కానీ సాధారణంగా ఇలాంటివి లోకల్ ఫుడ్ బ్యాంక్స్కి, చారిటీస్కి ఇస్తారు. ఓకే. ఇక్కడ ముఖ్యమేంటంటే నిర్వాహకులు నార్మల్ పార్క్స్ అండ్ రిక్రియేషన్ అంటే ఒక గవర్నమెంట్ బాడీ ఒక ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ని కమ్యూనిటీ సర్వీస్తో కలుపుతున్నారు. అంటే కేవలం టికెట్ కొని ఎంజాయ్ చేయండి అని కాకుండా వచ్చేవారిని కేవలం కన్జ్యూమర్స్గా చూడకుండా సమాజానికి హెల్ప్ చేసేవాళ్లుగా మారుస్తున్నారు. అంటే ఆ $5 కట్టడం వేరు, ఈ డొనేషన్ ఇవ్వడం వేరు అంటారా ఫీలింగ్? చాలా వరకు తేడా ఉంటుంది.
డబ్బు ఇవ్వడం ఒక ట్రాన్సాక్షన్, కానీ ఒక వస్తువు, అది కూడా ఆహారం లాంటిది డొనేట్ చేయడం, దానికొక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. అవును. నేను సరదాగా గడుపుతూనే అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేస్తున్నాను అనే ఫీలింగ్ కలుగుతుంది కదా. నిజమే. అది ఈవెంట్కి విలువని పెంచుతుంది. ముఖ్యంగా హాలోవిన్ లాంటి టైంలో కొంచెం కన్జ్యూమరిజం ఎక్కువ ఉంటుంది కదా. అలాంటి సమయంలో ఇలా సోషల్ రెస్పాన్సిబిలిటీని గుర్తు చేయడం చాలా మంచి విషయం. అవును. ఈ డొనేషన్ ఆప్షన్ మొత్తం ఈవెంట్ నేచర్నే మారుస్తుంది. జస్ట్ ఫన్ కాదు, ఒక మంచి కాజ్ కూడా ఉంది అనిపిస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. వాళ్ళు వాలంటీర్ల కోసం కూడా కాల్ ఇచ్చారు. ఓ. క్యాండీలు పంచడానికి, ఫేస్ పెయింటింగ్ వేయడానికి, వచ్చిన గెస్ట్లకు హెల్ప్ చేయడానికి, ఇలాంటి పనుల కోసం వాలంటీర్లు కావాలని అడుగుతున్నారు. ఆసక్తికరంగా ఉంది. ఇది కూడా కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేసే ఇంకో మార్గం. అంటే డబ్బులు లేదా ఆహారం మాత్రమే కాదు, టైం కూడా ఇవ్వొచ్చన్నమాట. ఇది ఎలా హెల్ప్ అవుతుంది? చాలా రకాలుగా. ఒకటి, ఆర్గనైజర్స్కి హెల్ప్ అవుతుంది. ఈవెంట్ స్మూత్గా రన్ అవుతుంది. రెండోది, లోకల్గా ఎవరైనా తమ కమ్యూనిటీ కోసం ఏదైనా చేద్దామనుకుంటే వాళ్ళకిదొక అవకాశం. అవును. కేవలం చూసేవాళ్లుగా కాకుండా ఈవెంట్లో భాగం అవడం వల్ల దానిమీద ఒక ఓనర్షిప్ ఫీలింగ్ వస్తుంది. ఇది మన ఈవెంట్ అని. కరెక్ట్. ఇంకా వాలంటీరింగ్ వల్ల కొత్తవాళ్లతో పరిచయాలవుతాయి, కమ్యూనిటీతో కనెక్షన్స్ బలపడతాయి. ఇది కేవలం పని కాదు, ఒక సోషల్ ఎక్స్పీరియన్స్ కూడా. నిజమే. పర్సనల్గా కూడా చాలా సంతృప్తి ఉంటుంది. సరే, ఇవన్నీ కలిపి చూస్తే తేలికపాటి థీమ్, అందరికీ యాక్సెసిబిలిటీ, తక్కువ ఫీజు లేదా డొనేషన్తో ఫ్రీ ఎంట్రీ, పార్కింగ్, షటిల్, వాలంటీరింగ్ ఆప్షన్, అసలు ఇది ఏం చెప్తోంది? కేవలం ఒక సాయంత్రం ఫన్ ఈవెంట్లా అనిపించడం లేదు నాకు. నిజమే. ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు, దీన్నొక దృగ్విషయం, ఫినోమినన్ అనొచ్చేమో. చాలా పాజిటివ్ విషయాల కలయిక ఇది. ఒకటి, చెప్పండి. ఇది హాలోవీన్ని భయం నుంచి దూరం చేస్తోంది. ఫ్యామిలీ బాండింగ్, సోషల్ గ్యాదరింగ్ వైపు తీసుకువెళ్తోంది. భయం ప్లేస్లో ఆనందం, పార్టిసిపేషన్ ముఖ్యమవుతున్నాయి. పండుగకు కొత్త మీనింగ్ ఇస్తున్నట్టు. అవును, ఒక హెల్దీ మీనింగ్. ఇక రెండోది, ఇది కమ్యూనిటీ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తోంది. ఎలాగా? ఫుడ్ డొనేషన్ అడగడం, వాలంటీర్లను పిలవడం, ఇవన్నీ కమ్యూనిటీలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం, కలిసి పనిచేయడమనే విలువల మీద ఆధారపడి ఉన్నాయి. మనమంతా ఒకటే అనే ఫీలింగ్ని బలపరుస్తుంది. అవును. పార్క్స్ అండ్ రిక్రియేషన్ లాంటి గవర్నమెంట్ సంస్థలు ఇలా ప్రజలను కలపడం, సోషల్ రెస్పాన్సిబిలిటీని ఎంకరేజ్ చేయడం చాలా ముఖ్యం. మూడో పాయింట్. మూడోది, ఇది చాలా తెలివిగా డిజైన్ చేసిన ఈవెంట్. ప్రతి చిన్న డీటెయిల్లో, పేరు దగ్గర్నుంచి యాక్సెసిబిలిటీ, ఫీజ్, వాలంటీర్ కాల్ వరకు ఆర్గనైజర్స్ ఆలోచన, వాళ్ల లక్ష్యం క్లియర్గా ఉంది. ఏంటది? అందరినీ కలుపుకుపోయేలా, ఎంజాయ్ చేసేలా, ఇంకా ఏదో ఒక మంచి పని చేసిన ఫీలింగ్ ఇచ్చేలా ఒక మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయటం. కమర్షియల్ యాంగిల్ కన్నా సోషల్ బెనిఫిట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. అంటే పైకి కనిపించే సరదా వెనుక ఒక క్లియర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కమ్యూనిటీ స్పిరిట్ ఉన్నాయన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అవును, మనం ఎక్కువగా పెద్ద పెద్ద కమర్షియల్ హాలోవీన్ అట్రాక్షన్స్ గురించే వింటాం. కానీ ఇలాంటి చిన్న, లోకల్, కమ్యూనిటీ ఫోకస్డ్ ఈవెంట్స్ వాటి యునీక్ అప్రోచ్ వల్ల నిజానికి సమాజంపై ఎక్కువ పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయి. డబ్బుల కంటే సంబంధాలు ముఖ్యమన్నట్టుగా ఉంది. సో ఫైనల్గా ఏం చెప్పొచ్చు? నార్మల్ ఇలినాయిస్లో ఉండే ఫ్యామిలీస్కి అక్టోబర్ 17 సాయంత్రం కాన్స్టిట్యూషన్ ట్రైల్లో జరిగే ఈ నాట్ సో స్కేరీ హాంటెడ్ ట్రైల్ తప్పకుండా కన్సిడర్ చేయాల్సిన మంచి ఆప్షన్లా ఉంది. అవును. మైల్డ్ ఫన్ కావాలనుకునే వాళ్లకి, ముఖ్యంగా చిన్నపిల్లలుంటే చాలా బాగుంటుంది. స్ట్రోలర్, వీల్చైర్ యాక్సెసిబిలిటీ చాలా పెద్ద ప్లస్. ఖచ్చితంగా. 5 టికెట్ లేదా ఫుడ్ డొనేషన్తో ఫ్రీ ఎంట్రీ అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఫ్రీ పార్కింగ్, షటిల్ కూడా హెల్ప్ఫుల్. ఇంకా యాక్టివ్గా ఉండాలంటే వాలంటీర్గా కూడా వెళ్ళొచ్చు. అవును. మొత్తానికి ఒక ఫన్ ఈవినింగ్తో పాటు కమ్యూనిటీకి చిన్న హెల్ప్ చేసే అవకాశం కూడా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటుంది. ఈ ఈవెంట్ ఎంటర్టైన్మెంట్ని, సోషల్ రెస్పాన్సిబిలిటీని ఎంత బాగా మిక్స్ చేసిందో చూడాలి. అవును. ఆ ఫుడ్ డొనేషన్ ఫర్ ఎంట్రీ అనేది చిన్న మార్పులా అనిపించినా అది పార్టిసిపెంట్స్ మైండ్ సెట్ని, ఈవెంట్ నేచర్నే మారుస్తుంది. వాలంటీర్ల కోసం పిలవడం, కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయడమే. ఇవి కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కాదు, వాళ్ల కమిట్మెంట్, వాళ్ల ఇన్నోవేటివ్ థింకింగ్కి ఉదాహరణలు. నిజమే. మామూలుగా కమర్షియలైజ్ అయిపోతున్న ఫెస్టివల్స్ని లేదా భయంతో ముడిపడిన ట్రెడిషన్స్ని ఇలా పాజిటివ్గా, ఇన్క్లూజివ్గా,
కమ్యూనిటీ బిల్డింగ్ ఎక్స్పీరియన్సెస్గా మార్చడం నిజంగా గొప్ప విషయం. ఇది బహుశా వేరే ఊర్లు కూడా ఫాలో అవ్వదగ్గ మంచి మోడల్ కావచ్చు. అలాగే నేను కేవలం కన్జ్యూమర్స్గా కాకుండా యాక్టివ్ సిటిజన్స్గా కమ్యూనిటీ మెంబర్స్గా చూసే అప్రోచ్ ఇది. అవును. సరే, ఇదంతా విశ్లేషించాక ఒక ప్రశ్నొస్తోంది. చెప్పండి. ఇలాంటి లోకల్, మైల్డ్, ఒక ఉద్దేశంతో చేసే కార్యక్రమాలు మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి? అంటే కేవలం ఒక సాయంత్రం సరదాగా గడపడం, లేదా ఒక డబ్బా ఫుడ్ డొనేట్ చేయడం, లేదంటే 2 గంటలు వాలంటీర్గా చేయడం, ఇలాంటి చిన్న చిన్న పనులు మన చుట్టూ ఉన్నవాళ్లతో, మన కమ్యూనిటీతో మనకున్న కనెక్షన్ని నిజంగా ఎంత బలంగా మార్చగలవు? అవును, ఆలోచించాల్సిన విషయమే. ఆ బంధాలు బలపడితే లాంగ్ టర్మ్లో పర్సనల్గా, సోషల్గా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? దీని గురించి ఆలోచించడం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా.